ఈరోజు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ హారికక్క గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే గత వారం మనకందరికీ తెలిసిందే ఎంత దుర్మార్గంగా అంటే ఒక బీసీ మహిళ, అదే కాకుండా కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు వాళ్ళ ప్రోగ్రాం మీద పోతున్నా కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, ఎంత దౌర్జన్యంగా ఒక నడి రోడ్డున కారును ఆపి అక్క వాళ్ళ భర్తను ఇద్దరిని నడి రోడ్డున ఆపి నిన్ను చంపుతాం అని డోర్లు గుంజుతూ అద్దాలు పగలగొట్టు, ఇవి కూడా కాకుండా పోలీసులు దగ్గర 30 నుంచి 50 మంది పోలీసులు అక్కడ ఉన్నా కూడా కేవలం వాళ్ళు ప్రేక్షక పాత్రనే వహించారు, కానీ ఎక్కడే కానీ వాళ్ళని అడ్డుకోవాలనేసి ఏమాత్రము ప్రయత్నం చేయలేదన్నమాట. అంటే ఈరోజు కూటమి ప్రభుత్వము బీసీలు అంటే అంత లెక్కలేదా, బీసీ మహిళలు అంటే అంత లెక్కలేదా అనేసి ఈ మీడియా సాక్షిగా వాళ్ళను అడగడం జరుగుతుంది. ఎందుకంటే బీసీలు వాళ్ళ పని మీద వాళ్ళు పోతూ ఉన్నా కూడా ఈ కూటమి నాయకులు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అడ్డంగా నరుకుతాం, చంపుతాం, లేకపోతే అనవలసిన మాటలన్నీ అంటూ బెదిరించడం ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జరుగుతుంది. అంటే నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇబ్బందులు పడిన వాళ్ళు, లేకపోతే కనుక ఇట్లా కష్టాలు పడుతున్న వాళ్ళు మేమేమో కేసులు పెట్టాలని పోతే ఆ రాజ్యాంగంలో మేము కేసు పెట్టలేకపోతున్నాము. నిందితులు మటుకు దర్జాగా రోడ్లపైన తిరిగే రోజు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. డిప్యూటీ సీఎం ఆడబిడ్డలకు ఏదైనా జరిగితే 5 నిమిషాలు వస్తా అన్నారు, మరి ఇప్పుడు జరిగి వారం రోజులైంది. కనీసం కేసు పెట్టడానికి పోతే కూడా ఈరోజు పోలీసు యంత్రాంగం పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు వ్యవస్థ ఎక్కడ పోతూ ఉంది అంటే బీసీలకు కానీ ఆడబిడ్డలకు కానీ రక్షణ లేదా? ఒక బీసీ హోంమంత్రి, ఒక హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రి అయినా కూడా ఒక మహిళ పైన ఈరోజు ఇంత అమానుషం జరుగుతున్నా కూడా ఒక కేసు పెట్టలేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విధంగా ఉంది. ఇదే విధంగా ఈ జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు ఓ మాట అన్నారు, సుమారుగా 50 నుంచి 100 మంది ఈ కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కారు మీద పడి కొట్టేదానికి మీద పడతా ఉన్నా ఎంతో భయంతో హారికక్క కావచ్చు, వాళ్ళ భర్త గారు కావచ్చు కారులో కూర్చొని పోలీసుల సమక్షంలో జరుగుతూ ఉన్నా ఎంతో ధైర్యంగా పోలీసులకు సమాధానం ఇస్తూ అక్కడి నుంచి బయటపడిన తర్వాత మహానటి అన్న ఇదే మీ ఇంట్లో వాళ్ళ జరిగితే మీరు మహానటి అంటారా, లేకపోతే మీరు ఏం చేస్తారనేసి ఈ పాత్రికేయ సమావేశంలో మీకు సూటిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అంటే ఒక బీసీ మహిళ ఇంత బాధపడతా ఉంటే మీరు ఏ రకంగా ఆ మాట అన్నారన్న ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం మీరు ఎంతైనా ఉంది. ఈ నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో బీసీలకే కాదు, ఎస్సీలకే కాదు, ఎస్టీలకే కాదు, ఎవరికి రక్షణ లేని రాజ్యం ఈరోజు నారావారి రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది. మా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా ఒకటి కాదు 10 ఛానల్స్లలో మీరందరికీ తెలుసు, మీరందరూ వీడియోలు కూడా తీశారు, ఎన్నో ఛానల్స్ లైవ్ తీసినారు. పోలీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే కూటమి కార్యకర్తలు కావచ్చు, ఎంతమంది కారు మీద పడి ఎన్ని అనరాని మాటలు అనేవి కూడా అవన్నీ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఈరోజు మేము కేసు పెట్టేదానికి పోతే మా మీద రివర్స్ కేసు పెట్టి, అంటే మా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈరోజు మా మీదనే కేసులు పెట్టే వ్యవస్థ ఈ నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో పొందుపరుచుంది. ఈ రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగంలో నల్లని అబద్ధాల రాతలు రాసుకొని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వాళ్ళ అభిమానులను భయపడించాలనేసి రాసుకుంటే, అయ్యా నారావారి కుటుంబాన్ని కావచ్చు, కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, బీసీలము వెనక అడుగు పెట్టేది లేనే లేదు. బీసీలకు చిన్న అపకారం కానీ లేకపోతే
హామ్ కానీ లేకపోతే మీరు ఏదైనా చేయాలంటే ఈరోజు మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించిన జిల్లా నాయకులు, బీసీ జిల్లా అధ్యక్షులు, కాన్స్టిట్యుయెన్సీ బీసీ ప్రెసిడెంట్లు, స్టేట్ కమిటీ, దాంతోపాటు భరత్ గారు ఎమ్మెల్సీ గారు, యేసురత్నం గారు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హారికక్కకు మేము మద్దతు తెలపడం కోసం వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది. అక్కకు నేను సొంత తోడబుట్టిన వాడిని కాకపోయినా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరము సొంత తోడ పుట్టకపోయినా ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున మేము బీసీలు అందరము ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే మీకు బ్రహ్మరథం పట్టించే బాధ్యత ఈ రమేష్ తీసుకుంటాడనేసి మరొకసారి ఈ మీరు ఏదైతే చెప్తున్నారో బీసీలు మా వెనక ఉన్నారు, బీసీలు మాకు ఓట్లు వేశారని, ఇదే బీసీలు మిమ్మల్ని బొందబెట్టి ఓడగొట్టేంత వరకు నిలబడతారనేసి మీకు ఒకసారి ఈ సభాముఖంగా హెచ్చరించడం జరుగుతుంది. అక్క, ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మీ వెంటనే ఉన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా మేము మీ ఇంటి దగ్గర ఒక తమ్ముడు మాదిరి, ఒక అన్న మాదిరి మేము కాపలా ఉంటాము. ఏ నడి బొడ్డున మీకైతే అవమానం జరిగిందో అదే నడి బొడ్డున మిమ్మల్ని అదే పోలీస్ సమక్షంలో, అదే కార్యకర్తల సమక్షంలో మిమ్మల్ని బ్రహ్మరథం పడేంత వరకు ఈ రమేష్ కానీ ఈ వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ కానీ నిద్రపోదనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ కూడా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా సోదరికి మొన్న జరిగిన మరి దురదృష్టకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. ఇక్కడ నేను ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా నేను ఆ వీడియోలన్నీ వీక్షించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చాను. ఇది సాక్షాత్తు పోలీసుల దగ్గరుండి జరిపించిన దాడిలాగా అనిపించింది. చాలా సిగ్గుపడుతున్నాను నేను మాజీ పోలీస్ ఆఫీసర్ని చెప్పుకోవడానికి. ఎందుకంటే పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన వృత్తి ధర్మం, మనం ట్రైనింగ్ చేసిన తర్వాత ఉప్పు మీద ప్రమాణం చేసి వస్తాం. మరి ఇప్పుడే చూశాను, ఒక డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీ అంట. డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీ అంటే కనీసం కొంతకాలం అన్నా ఆ ఛామ్ ఉంటుంది. అక్కడ అతని యాక్షన్ చూసినట్టయితే నేనేం చెయ్యాలా అని అంటాడు. నేనేం చేయాలని అక్కడికి పోలీస్ ఎందుకు? ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఒక జడ్పీ చైర్మన్ మరి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అంతమంది 30-40 మంది పోలీసులు దగ్గర పెట్టుకొని ఒక డిఎస్పీ అధికారి నేనేం చేయాలనేది ఇక్కడ క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది. ఇంకొక పోలీస్ ఆఫీసరు మరి తాగున్నారు మేమేం చేయాలంటారు. అంటే ఏంటి అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఒక మహిళని చంపడానికి వచ్చినా కానీ మీరు అంతే కదా, చంపినా కానీ మీరు అంతే కదా చేసేది. నేను చాలా సిగ్గుపడుతున్నాను ఒక మాజీ పోలీస్ అధికారిగా ఉండి. మరి ఈ రోజున ప్రజాసేవ గురించి మరి రాజకీయాల్లోకి వస్తే ఇంత నీచమైన రాజకీయాల్లో పనిచేయాల్సి వస్తుందా అని అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న పోలీస్ సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాను, ఈ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన రక్షణ బాధ్యత మంది. మరీ ముఖ్యంగా కష్ట పరిస్థితుల్లో ఉన్న స్త్రీ, దట్టు ఆర్డినరీ స్త్రీ కాదు, జిల్లా జడ్పీ చైర్మన్, బీసీ కులానికి చెందిన అమ్మాయి. మీరేంది ఆ మాత్రం బాధ్యత లేకుండా అక్కడ పోలీసు బాధ్యత ఎక్కడా నాకు కనిపించలేదు. కాబట్టి కేవలం పార్టీ వారి మీదనే కాదు, మేము పోలీస్ మీద కూడా, పోలీస్ ఇన్ఎఫిషియన్సీ మీద మేము తప్పనిసరిగా మేము గవర్నర్కి, ఇంకా అవసరమైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా మేము కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఇందులో ఏమాత్రం కూడా ఇది కేవలం హారికకు ఒక్కదానికి జరిగినట్టు కాదు, రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంత నెగ్లిజెంట్గా చేయడం అనేది నేను ఎక్కడా చూడలేదు. మరి దయచేసి ఇప్పటికైనా సరే పోలీస్ సోదరు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ సోదరులందరికీ కూడా ఈ పార్టీలో మీరేదో వత్తాసు పలికి ఈరోజు మాత్రమే, రేపేం జరుగుద్దో తెలియదు, తెల్లారితే ఏం జరుగుద్దో తెలియదు, ఈ పరిస్థితుల్లో మీరు ఇరుక్కోవద్దు, మీ ధర్మం మీరు నిర్వర్తించండి. నేను ఇదే కోరుకుంటున్నాను మీ నుంచి. నా పేరు భరత్. నేను కుప్పం నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని కూడా. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉండేటటువంటి వారు బీసీలే. అది ఒక బీసీకి సంబంధించినటువంటి సీటు. ఆ సీట్లో ఇంతకాలంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఓసీ అయినా కూడా కంటెస్ట్ చేస్తున్నారని ఆయన మీద
ఒక బీసీ అభ్యర్థిని పెట్టాలని మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ బీసీగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మరి బీసీ కులానికి చెందినటువంటి మా అక్కకు ఇంత అన్యాయం జరిగినందుకు చాలా చాలా చింతిస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో నిజంగా బ్రతకాలి అంటే భయపడేటటువంటి పరిస్థితికి మేమంతా దిగజారిపోతున్నాం అనేటటువంటి ఆందోళన అయితే ఈరోజు మా అందరిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ మనం ధైర్యంగా ఉండాలి అంటే మనల్ని కాపాడడానికి ఒక పోలీసోడు ఉన్నాడు అనేటటువంటి విషయం మాత్రం మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నమ్మేటటువంటి ఒక నిజం అది. అలాంటి పోలీస్ వ్యవస్థ మీదనే ఈరోజు అనుమానం వచ్చేటటువంటి విధంగా, అలాంటి పోలీసు వారు మనకి ఏదైనా హాని జరిగితే పక్కన నిలబడి చోద్యం చూస్తారు అనేటటువంటి ఆలోచన వచ్చేటటువంటి విధంగా మరి ఒక జెడ్పీ చైర్మన్ అయ్యి ఒక క్యాబినెట్ ర్యాంకు ఉండేటటువంటి మహిళకు, మా అక్కకు ఇలాంటి అన్యాయం జరిగితే పక్కన ఉండేటటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిజంగా మేము ఏం చేయగలుగుతామమ్మా, వాళ్ళు తాగేస్తున్నారు, వాళ్ళు అటాక్ చేస్తారు, మీరు దెబ్బలు తినండి, మిమ్మల్ని ఇంకా కొట్టలేదు సంతోషించండి, కేసు ఇస్తాము అంటే మేము కేసు తీసుకోలేము, మీరు పోయి పెడన్లో కేసు ఇవ్వండి అని మాట్లాడడం చాలా చాలా బాధాకరం. అన్న ఒక పోలీసు ఆఫీసర్గా ఇంతకుముందు పనిచేసినారు, మరి ఆయన అనుభవం కూడా చెప్పారు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా, రాబోయేటటువంటి కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం తథ్యం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ముందుకొచ్చి మహిళని కూడా చూడకుండా ఇలాంటి వారి మీద, మాలాంటి వారి మీద దాడులు చేస్తున్నారంటే ఇది కేవలం భయం వల్ల చేస్తున్నటువంటి దాడి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి పోలీసు వారిని నేను రిక్వెస్ట్ చేసేది, ఖాకీకి ఉండేటటువంటి గౌరవాన్ని దించే విధంగా మీరు ప్రవర్తించద్దండి. ఆపదలో ఉండేటటువంటి వాడు ఎవడైనా సరే పార్టీలు చూడకుండా వారిని మీరు కాపాడేటటువంటి కార్యక్రమం చేయండి. మరీ ముఖ్యంగా దయచేసి 100 కొడితే ఫోన్లు ఎత్తుతారు ఏమో తెలియదు, కానీ మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మాత్రం ఫోన్లు ఎత్తడం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంటే మాత్రం ఆ విపక్ష మాత్రం చూపియొద్దు. ఎందుకంటే 100కు ఫోన్ చేసుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి మా వాళ్ళకు వస్తూ ఉంది. కాబట్టి దయచేసి పదవుల్లో ఉండేటటువంటి వారిని, వైఎస్ఆర్సీపీ పార్టీ వారిని కూడా మీరు కాపాడవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, అక్కకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా బీసీ కమిషన్కి, మహిళా కమిషన్కి, గవర్నర్ గారి దగ్గరికి, ప్రెసిడెంట్ గారి దగ్గరికి ఎక్కడ న్యాయం దొరుకుతుందంటే అక్కడ ఆ తలుపు తట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మేము ఎదిరిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మా బీసీ సోదరులందరికీ, ప్రతి జిల్లా నుండి అధ్యక్షులు వచ్చినారు, ప్రతి జిల్లా నుంచి అక్కకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఘటనను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ సెలవు.